ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీలోకి మాజీ సీఎం కూతురు రాష్ట్రం మొత్తం షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసు. మరిన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కేరళ మాజీ అనగా సీఎం కె కరుణాకర్ కు మారుతి కాంగ్రెస్ నాయకురాలు పద్మజ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామా ఈ రోజు బీజేపీలో చేరారు. గత కొన్ని రోజులుగా పార్టీ అసంతృప్తిగా ఉన్న ఆమె ఈ రోజు ఢిల్లీలో కాషాయం కండువ కప్పుకున్నారు. బీజేపీలో చేరిన పద్మజ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న తనకు బీజేపీలో చేరడం ఆనందం ఇచ్చిందన్నారు. పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎన్ని ఫిర్యాదులు చేసి పట్టించుకోలేదని ఆరోపించారు. కేరళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విషయాలను చర్చించేందుకు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన వారు పక్కన పెట్టారని, సోనియా గాంధీ అంటే తనకు అభిమానం అని, కానీ పార్టీ కోసం కలిసి మాట్లాడేందుకు తనకు టైం కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి మాజీ సీఎం కూతురు రాష్ట్రంలో ఒక్కసారిగా హల్చల్ చేసింది, దుమారమే రేపింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.